ప్రియమైన ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ, మరి ముఖ్యంగా జాయిన్ చాపల్ చర్చ్ మెంబర్స్, అలాగే సీక్ అండ్ సేవ్ జాయిన్ చర్చ్ తాడిచెట్టిపాలెం చర్చ్ మెంబర్లకు, అలాగే వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక మంచి అద్భుతమైన దేవుని మాట మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మీ ప్రార్థనకు జవాబు రాకుండా చేసే ఒక పెద్ద అడ్డు. మరలా చెప్తున్నాను, మీ ప్రార్థనలకు జవాబు రాకుండా చేసే ఒక పెద్ద అడ్డు గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఆ అడ్డు తొలగించుకుంటే మీ ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మాట్లాడక ముందు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా నీకు ఆహ్వానం పలుకుతున్నాం. పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామములో నిన్ను ఆహ్వానించున్నాం, బతిమాలుకుంటున్నాం. నీ సేవకుడికి ప్రేరణ కలగజేయండి, మాట కలగజేయండి, మాట మీద అభిషేకించండి. నీ యొక్క సత్యాన్ని మేము నేర్చుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళటం కృప చేయమనచ్చు. మమ్మల్ని నింపి పంపమని అడుగుచు. నీకే మహిమాసులు గంతా ప్రపంచించు. యేసు నామమున పెట్టి ప్రార్థన విన్నపం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మరి మన ప్రార్థనలకు అడ్డుతున్న, మన ప్రార్థనలు జవాబు రాకుండా అడ్డుతున్న ఒక పెద్ద అడ్డు గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఈ అడ్డు కనుక మనం తొలగించుకుంటే మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఏంటి అడ్డు? ప్రార్థన చేస్తున్నాం, యేసు ప్రభు నమ్మిన బిడ్డలందరూ నిజంగా విశ్వాసంతో యేసు ప్రభు మొర ఆలకిస్తాడని ప్రార్థన చేస్తాం. అయితే ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డు ఉంటుంది. అడ్డు గురించి యేసు ప్రభు పదే 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 చెప్పారు. ఆ అడ్డు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వచనాలు నేను చదువుతాను, వినండి. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన విశ్వాసం గురించిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రార్థనకు జవాబు ఎలాగొస్తుందో ఒక పెద్ద అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి ప్రార్థనను, మన ప్రార్థన జవాబు రాకుండా అడ్డుకునే ఒక అడ్డు గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడాడు. నేను చదువుతాను, చూడండి. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండిపోటు చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీ శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఇది మార్క్స్ వార్త 11వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చదివాను. విషయం ఏంటంటే, ప్రభువారు అంజూరు పండ్ల కోసం ఆ ముందు రోజు యెరూషలేముకి వెళ్తే చూస్తారు. పండ్లు లేకపోయేసరికి అతని చెట్టుని శపిస్తాడు. మరుసటి రోజు వస్తున్నప్పుడు అంజూరపు చెట్టు వేళ్ల మొదలుగా ఎండిపోవటం చూచాను. ఆశ్చర్యపోయి, ప్రభా, ఇదిగో నువ్వు శపించిన చెట్టు ఎండిపోయిందయ్యా అని పేతురు గారు జ్ఞాపం చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతమైన విశ్వాసం గురించి, జవాబు వచ్చే ప్రార్థన గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి అక్కడ 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పిన జరుగునని నమ్మినడలా వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అద్భుతమైన విశ్వాసం గురించి, చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ నా జీవితంలో నిజంగా విశ్వాసం గురించి నేర్పిన స్టేట్మెంట్. ఏంటంటే నిజమైన విశ్వాసం ఆపరేషన్ ఏంటి ఇక్కడ చెప్పాడు. విశ్వాసం ఆపరేషన్ ఎలా చేయాలి చెప్పాడు. కొండ వెళ్ళి సముద్రంలో పడవేమని చెప్పాలి నోటితో. విశ్వాసం ఎలా ఆపరేట్ చేయాలో చెప్పాడు ఇక్కడ. ముందు నోటితో చెప్పాలి, హృదయంలో నమ్మాలి. అలా ఎవడైతే చేస్తాడో, హృదయం నోటితో చెప్పి హృదయంతో నమ్ముతారు, ఖచ్చితంగా అది జరుగునని నమ్మినడలా జరుగుతుందని దేవుడు చెప్తాడు. విశ్వాసం యొక్క ఆపరేషన్ గురించి చాలా డైనమిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. విశ్వాసం అంటే ఎలాగ ఆపరేట్ చేయాలంటే, నోటితో చెప్పాలి. వాక్యానుసారమైన ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉన్న నీ అవసరత. ఇప్పుడు నీకు జబ్బు న్యాయం అవ్వాలి, ఇది వాక్యానుసారమైన అవసరం. వాక్యానుసారమే. ప్రభా, నా జబ్బు నయమై ఆరోగ్యపరచు ప్రభా, వాక్యానుసారమే. ఎందుకంటే క్లియర్గా ఉంది, నిశ్చయముగా అతను మన రోగం భరించాను, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగాను. యేసు ప్రభు కూడా స్వస్థత వచ్చిన కానీ స్వస్థత చేశాడు. అది దేవుడు విరోధమేం కాదు. అప్పుల్లో నన్ను బయటపడ్డాం, అది వాక్యానుసారమే. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవాడుగా ఉండవు. దేవుడు ఆశీర్వాదం. ప్రభా, నన్ను అప్పు ఇచ్చేవాడుగా ఉంచు, అప్పు చేయవాడుగా ఉంచొద్దు. నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఐశ్వర్యం గురించి ప్రార్థన చేయొచ్చు. ప్రభా, సమృద్ధి దయచే ప్రభా, నేను ఇతరులకు కూడా నేను నా భార్య బిడ్డలను బాగా పోషించుకుని ఇతరులకు కూడా సేవకి
సహాయపడడానికి నాకు డబ్బులు కావాలయ్యా, బోల్డ్ డబ్బులు కావాలి, నీ రాజ్యం కొరకు నాకు బోల్డ్ డబ్బులు కావాలి, అడగొచ్చు దేవుణ్ణి. ఎందుకంటే మనము ధనవంతుడు, ఆయన దరిద్రుడు ఆయన ఒక వాక్యం ఉంది. ఆయన ధనాన్ని మనకి ఇచ్చాట, మన దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు. అడగొచ్చు. అది దేవుడే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దాన్ని అడగొచ్చు. ఇలాంటివి వాక్యానుసారంగా అడగడం. ఏదైతే వాక్యానుసారంగా అడుగుతో నోటితో చెప్పాలి, అది హృదయంతో నమ్మాలి. వాక్యానుసారం కానీ కూడా ఉన్నాయి. పక్కింట్లో ఎవరో ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు, ఆ భార్య చాలా అందంగా ఉంది. నువ్వు ప్రభువా ఆ భర్త చచ్చిపోలాగునా, ఆ భార్య నాకు భార్య ఒకలాగునా నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది. అది వాక్యానుసారం కాదు. అందుగురించి వాక్యానుసారంగా, కానీ వాక్యానుసారంగా నీ జీవానికి, నీ వ్యక్తికి, నీ భుక్తికి, నీ కుటుంబానికి కావాల్సిన వాక్యాలు అన్నీ ఉన్నాయి బైబిల్లో. అప్పుల నుంచి బయటపడ్డానికి కొంత ప్రభువా బంధకం నుంచి విడిపించి ప్రభువాన్ని ప్రార్థన చేయొచ్చు. అప్పుల బంధకం నుంచి విడిపించి ప్రార్థన చేయొచ్చు, తప్పు కాదు. నీ కూతురు, కొడుకు, నీ పిల్లల సంతానం బాగుండాలని ప్రార్థన చేయొచ్చు, క్లియర్గా ఉంది. నీ బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే పచ్చగా ఉంటారు. వాగ్దానం చేసే ప్రభువా నా బల్ల చుట్టూ నా బిడ్డలు పచ్చగా ఉండాలి, ఒలీవ మొక్కల వల్ల ఉండాలి, పచ్చగా ఎదగాలి ప్రభువా అని ప్రార్థన చేయడం తప్పలేదు. అవన్నీ వాక్యానుసారమే. వాక్యంలో లేనట్టు లేదు. నీవు ఏ అవసరం చెప్పు, దాని తగ్గ వాక్యం ఉంది. సో వాక్యానుసారమైన ప్రతి అవసరత దేవుణ్ణి అడగొచ్చు. వాక్యానుసారమైన ప్రతి అవసరతను దేవుణ్ణి అడగొచ్చు. అడిగింది నోటితో చెప్పి హృదయంతో నమ్మితే అది నిశ్చయంగా జరుగుతుంది. అదే ఫెయిత్ ఆపరేషన్. కరోనా పోవాలి, నీ జబ్బు పోవాలి, చెప్పు ప్రభా నువ్వు పొంది దెబ్బల చేత కరోనా, నా రోగాన్ని నువ్వు తీసుకున్నావు, నా కరోనా నువ్వు తీసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నాకు ఇచ్చానన్నావు, నువ్వు పొంది దెబ్బల చేత నాకు స్వస్థ అన్నావు, నీకు వందనాలు, నాకు స్వస్థత అయ్యా, స్వస్థ కలిగింది నీకు వందనాలు ప్రభా, నాకు స్వస్థ కలిగింది నీకు వందనాలు. వాక్యాన్ని నోటితో చెప్తున్నావు, నోటితో చెప్పిన హృదయంతో నమ్మాలి, నిశ్చయంగా జరుగునన్నాడు దేవుడు. ఒక మంచి ఫెయిత్ గురించిన గొప్ప ఆపరేషన్, ఫెయిత్ని, విశ్వాసాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలని గొప్ప విషయాన్ని యేసుప్రభు చెప్పారు. నేను ఎప్పుడు కూడా యేసుప్రభు వాక్యాలు, ప్రభువా ఏ తెగులు గుడారం సమీపించదన్నావు, నోటితో చెప్తాను, ఏ తెగులు నా గుడారం సమీపించదు, హృదయంతో నమ్ముతాను. ఎందుకంటే వాక్యంలో ఉంది. నువ్వు పొంది దెబ్బలు చేత నాకు స్వస్థ కలిగింది ప్రభా, నాకే కాదు ప్రభా, ఏ తెగులు నా గుడారం సమీపించదన్నావు, నా ఇంటి మీద కూడా రాకుండా చేస్తావు ప్రభా, నీకు వందనాలు చెప్తాను. ఏ తెగులు నా గుడారం సమీపించదా, నీ నామంలో ఏ తెగులు నా గుడారం సమీపించి చెప్తాను, ఏ తెగులు నా గుడారం నమ్ముతాను. చెప్పడం నమ్మడం, ఇది విశ్వాసం. విశ్వాసం యొక్క ఆపరేషన్ చాలా అద్భుతమైన విషయం చెప్పాడు అని జవాబు వచ్చే ప్రార్థన గురించి మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెలను పొంది ఉన్నారు నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడి అని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసి లేచిపోవడం కాదు, ప్రార్థన చేసి ప్రభా నేను చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చావని, అడిగిన వాటిని నేను పొందానయ్యా, నువ్వు ఇచ్చావు, నీకు వందనాలు. ఇంకా రాలే, నిజానికి రాలే, కానీ అడిగావు, దేవుడు ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వండి. ప్రభా అడిగిన వాటిని పొంది ఉన్నారు నమ్ముడి అన్నావు, నమ్ముతున్నానయ్యా. నా భర్త, నా భార్య, నా బిడ్డల మీదకి కరోనా రాకుండా చేయి ప్రభా. ప్రార్థన చేస్తావు ప్రభా, నా ప్రార్థన ఆలకించావు, నువ్వు రాకుండా చేస్తావు, ఏ తెగులు నా గుడాన్ని సమీపించకుండా చేస్తావు ప్రభా, నీకు వందనాలు చెప్పాలి. ప్రార్థన చేసి నువ్వు వెళ్ళిపోతే 400 రోజులు 400 రోజులు ఉపాసన ప్రార్థన చేసినా ప్రార్థన విశ్వాసంగా మారకుండా, నువ్వు ప్రార్థన చేసింది పొంది ఉన్నామని నమ్మకుండా నువ్వు మోకాల నుంచి లేచావు అనుకో, నీ ప్రార్థన వేస్ట్ అవుద్ది. 300 రోజులు చేసినా 500 రోజులు చేసినా నీ ప్రార్థన వేస్ట్ అవుద్ది. ప్రార్థన చేసిన దాన్ని ప్రభువా నాకు ఇచ్చావు, నమ్ముతున్నానయ్యా, ఎప్పుడు లేచి నిలబడ్డావో అప్పుడే నీ ప్రార్థన జవాబు వస్తుంది. ఓకే, ప్రార్థన గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ప్రార్థనకి జవాబు రాకుండా చేసే ఒక పెద్ద అడ్డు గురించి కూడా దేవుడు మాట్లాడాడు. అదేంటో చూద్దాం. చూడండి, కింద వెంటనే ప్రార్థన గురించి మాట్లాడుతూ ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలోనే యేసులో మాట చెప్పాడు. చూడండి 25వ వచనం. ఒకవేళ మీరు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న పక్షమందు మీరు నిలబడి ప్రార్థన చేయుచున్నప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇదొక్కటే మంచి ప్రార్థన. ఎటువంటి ప్రార్థన జవాబు వస్తుందో చెప్పి ఆ ప్రార్థనకు అడ్డేంటో చెప్పాడు వెంటనే, ఇంకేది చెప్పలే. ప్రార్థనకు నీకు విరోధంగా ఉన్నవాన్ని క్షమించడానికి చాలా పెద్ద లింక్ ఉంది. ఇంకేం మాట చెప్పలేదు. చూడండి, ప్రార్థన సక్సెస్ఫుల్ ప్రార్థన ఏంటో చెప్పాడు, ఆ ప్రార్థన అడ్డేది ఏంటో కూడా చెప్పాడు. చూడండి 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న పక్షమందు మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని క్షమించును. ప్రియమైన దేవుని పిల్లారా,
క్రైస్తవ లోకంలో ప్రాబ్లం ఏంటంటే క్షమించలేకపోవడం. నిన్నెవరో మోసం చేశారు, నిన్నెవరో నమ్మించి మోసం చేశారు, మంచిగా బిహేవ్ చేసి మోసం చేశారు, నీ తిండి తిని లేకపోతే నీ 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 యొక్క మేలు పొంది వెన్నుపోటు పొడిచారు నీకు. నువ్వు నమ్మినందుకు ప్రతిఫలంగా వారు మోసాన్ని నీకు ఇచ్చారు. ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. యేసు ప్రభువారు ఆ రొట్టె విరిచినప్పుడు యోధ ఇస్కరియోతు టైం వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే, యోధా నువ్వు అనుకున్నది చెయ్యి అన్నాడు. నువ్వు చేయను త్వరగా చేయన్నాడు. వెంటనే యోధా అక్కడి నుంచి రొట్టె ముంచి యోధాకి ఇస్తాడు. యోధాకి ఇవ్వకుండా మాండు. యోధా అప్పచెప్తాడు తెలిసి కూడా రొట్టెను, అంటే తన శరీరంలో భాగాన్ని యోధాకి అప్పచెప్తాడు. ఇదిగో నీకు కూడా ఇస్తున్నాను. యేసు ప్రభువులో ఆయన ప్రేమలో ఏ లోపం లేదు. మోసం చేస్తానని తెలిసి కూడా యోధాని ఏమనలే. ఇంకో విషయం తెలుసా మీకు, ఆ యొక్క గెస్సెమనే తోటలోకి వచ్చి యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు ముద్దు పెట్టి బోధకుడు ముద్దు పెడతాడు. అప్పుడు యేసు ప్రభు వారు యోధాతో అన్న మాట ఏంటి తెలుసండి, చెలికాడా ఫ్రెండ్. ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అద్భుతమైన ప్రార్థన గురించి చెప్పి దానికి అద్భుతమైన అడ్డు, అతి పెద్ద అడ్డు ఏంట్రా అంటే విరోధిని క్షమించకపోవడం. చాలా ప్రాముఖ్యమైన పాయింట్, చాలా ప్రాముఖ్యమైన. నువ్వు ప్రార్థన చేయడానికి ముందు మోకరించి, నీ హృదయంలో కొంతమంది ఉన్నారు నిన్ను మోసం చేసిన వాళ్ళు, నీ మీద చెడు మాటలు చెప్పిన వాళ్ళు, చెడు మాట చెప్పి నిన్ను నీ భర్త మధ్య, లేకపోతే నీవు నీ భర్త మధ్య, లేకపోతే నీకు నీ పిల్లల మధ్య, లేకపోతే నీకు నీ అన్నదమ్ముల మధ్య, నీకు నీ ఫ్రెండ్స్ మధ్య చెడు మాటలు చెప్పి, గాసిప్ చెప్పి అనుబంధాలు పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. మంచిగా నీ పక్కన చేరి నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు. నీ ఎదురుగుండా తేనెలూరే మాటలు మాట్లాడుతూ నీ గురించి చాలా చెడుగా వెనకాల చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. గమనించండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు ఇంకొక మానవుడిని ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటాడు. లేకపోతే నీ తప్పు లేదు, ఊరికి నిందించి హింసించిన వాళ్ళు, ఊరికి నీ మీద నిందేసిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, ఉన్నారు. నీకు విరోధులు ఉన్నారు. వాళ్ళ గురించి తలుచుకోగానే, వాళ్ళ ముఖం జ్ఞాపకం రాగానే, వాళ్ళ పేరు వినగానే నీ హృదయంలో ఎక్కడలేని మంట, బాధలో రుగులు చేస్తున్నాయి. ఇంకో మాట చెప్పమంటారా, నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే వారిని క్షమించకపోవడం. ఒకవేళ వాళ్ళు దుర్మార్గులు లేకపోతే అబద్ధికులు, భయంకరులు అనుకుంటే దూరంగా ఉండేవారు, తప్పులేదు. దుష్టులకు దూరంగా ఉండమని దేవుడి వాక్యం. కానీ వారు నీకు చేసిన నష్టాన్ని, లేకపోతే వారిని కలిగించిన బాధను, వారిని కలిగించిన దుఃఖాన్ని, లేకపోతే వారిని కలిగించిన మరి భయంకరమైన గాయాల్ని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దూరం ఉండు కావాలంటే, కానీ క్షమించు. నీ హృదయంలో ద్వేషాన్ని మొయ్యొద్దు, ఆ వ్యసనాన్ని మొయ్యొద్దు. ఎంత ప్రార్థన పడువేనా, ఎన్ని 400 రోజులు ఉపాసం ఉన్నా, నీ హృదయంలో గనక ఎవరిని ద్వేషిస్తే, నువ్వు విరోధ భావం కలిగి ఉంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధానం. నువ్వు పెద్ద సేవకుడు అయినా సరే, నాకు తెలిసిన ఒక సేవకుడు తన సొంత కుటుంబాన్ని క్షమించలేని పరిస్థితి. మంచి సేవకుడు, చాలా మంచి సేవకుడు. తన హృదయంలో ఒకరి పట్ల విరోధ భావం. నేను చాలాసార్లు చెప్పాను, ఆ భావం తీసే సమాధానపడు. వినివాడు కాదా. మరణ దూత తాకడానికి వచ్చింది, ఎంతో ప్రార్థన చేశాడు. ప్రార్థనకి అడ్డేంట్రా అంటే నీ విరోధులను క్షమించకపోవడం. ఇంకేం చెప్పలేక అద్భుతమైన ప్రార్థన గురించి చెప్పాడు ఇక్కడ మార్కు సువార్త 11:20 నుంచి. అద్భుతమైన ఒక పెద్ద అడ్డు గురించి కూడా చెప్పాడు. మనకి ఎవరి మీద విరోధం ఉంటే ముందు విరోధం తీసేసుకుందాం. వాళ్ళతో కలిసి ఉండకపోతే దూరంగా ఉండు. దుష్టుడైతే దూరంగా ఉండు. వాళ్ళతో కలిసి ఉండకపోతే ఓకే, నో ప్రాబ్లం. కానీ హృదయంలో మాత్రం విరోధ భావం క్యారీ చేయి, గుర్తుపెట్టు. ఎంత విషయం అంటే ఇది.
ఈ ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే యేసు ప్రభువారు చేస్తున్న పరలోక ప్రార్థన చూడండి. పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6:12 చదువుతాను చూడండి. నేను మత్తయి సువార్త 6:12 పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక చెప్తూ ఆయన చెప్పిన మాట చూడండి. ఇక్కడ 6:12 అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము అని చెప్పి 14 ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధం క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నీ విరోధులను క్షమించమనే మాట ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు దానికి అంత విలువేంటి? యేసు ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఇదే. అడ్డు ఏంట్రా అంటే నీ విరోధుల్ని నిన్ను బాధ పెట్టిన వారిని నువ్వు క్షమించాలి. వాళ్ళ గురించి నువ్వు అసలు జ్ఞాపకం తెచ్చుకోవద్దు. వాళ్ళ విరోధం జ్ఞాపించిన ప్రభు వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు, వాళ్ళని దీవించు, వాళ్ళని క్షమించు, వాళ్ళని దీవించనే మాట చెప్పాలి. ఒకవేళ వాళ్ళ బాధ వచ్చేస్తుంటే ప్రభు వాళ్ళ వల్ల నాకు బాధ కలుగుతుంది ప్రభా, వాళ్ళని క్షమించు ప్రభా, నేను క్షమిస్తున్నాను ప్రభా, నేను క్షమిస్తున్నానయ్యా వారి పట్ల నాకు నాయన ఆ క్షమాగుణాన్ని ఈ ప్రభా నేను క్షమిస్తున్నానయ్యా, వారిని దీవించు. వారు నీకు పెట్టిన బాధ జ్ఞాపకం చేయడం వల్ల వారిని క్షమిస్తున్నానయ్యా, వారిని దీవించయ్యా, వారిని క్షమిస్తున్నాను, వారిని దీవించయ్యా. ఈ మాటలు నీ నోట్లోంచి రావాలి. ప్రార్థన చేయనప్పుడల్లా గుర్తుపెట్టు. క్రమంగా వాళ్ళు తలుచుకోగానే ఆ బాధ పోయింది, ఆ పగ పోయిన స్థాయి వచ్చింది అనుకున్నావు. అదృష్టవంతుడివి నువ్వు. చాలా మరి ఆశీర్వదింపడినవి. అదృష్టవంతుడైన పదం మనకి క్రిస్టియన్స్ లేదు. చాలా ఆశీర్వదింపడినవాడు నువ్వు, ఆశీర్వదింపడినవాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మాట చెప్పాడు. పరలోక ప్రార్థన చెప్తున్నప్పుడు కూడా ఆ పాయింట్ చెప్పాడు. నీ విరోధులను క్షమించాలి. ప్రార్థన గురించి ఒక అద్భుతమైన విశ్వాసం గురించి గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. కొండలి సముద్ర పడమని చెప్పి నోటితో చెప్పి హృదయంలో నమ్మాడలా చెప్పాను. ఒకప్పుడు విశ్వాసం 2 మెట్లు అనే మాట ఒక వర్తమానంలో ఈ మాటలు మాట్లాడాను నేను. నోరు, హృదయం, విశ్వాసాన్ని ఆపరేట్. అంత గొప్ప మాటతో చెప్తూ ఇంత గొప్ప విశ్వాసం ఆపరేట్ చేసినా ప్రార్థన జవాబు రాకుండా అడ్డేది ఏంట్రా అంటే అక్కడే చెప్పాడు. మీరు ప్రార్థన చేయించినప్పుడల్లా మీకు ఎవరి మీద విరోధం ఉంటే వారిని క్షమించండి. చాలా ఇంపార్టెంట్. నూతన నిబంధనలో నువ్వు దేవుడిని నిలబడినప్పుడు నీ గురించి దేవుడికి, తండ్రి ఎదుట అపవాదికి, మన ఉత్తరవాది యేసుప్రభుకి మన గురించి ఎప్పటికీ వాదోపాదాలు జరుగుతుంటాయి. తండ్రి అని దేవుడి ఎదుట అపవాది అంటాడు, ప్రభా వాడు వ్యభిచారంలో పడ్డాడు, నీ నమ్మిన సేవకుడు అంటావు ప్రభా, నీ బిడ్డ అన్నావు, నీ సేవకుడు అన్నావు, వాడు వ్యభిచారంలో పడ్డాడు ప్రభా, వాడిని ఆశ్రదించొద్దు అనగానే పక్కన యేసుప్రభు అంటాడు, ప్రభా ఇదిగో నా రక్తంతో ప్రతి పాపాన్ని కడిగి ఈ కొత్త నిబంధన ప్రకారం క్షమించుట అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చాను ప్రభా, నా రక్తం ద్వారా క్షమించడం అనే కొత్త చట్టాన్ని పట్టుకొచ్చాను, నా రక్తం ఆ పాపాన్ని కడిగింది, ఇంకో నాయన నువ్వు క్షమించి తీరాలంటాడు. ప్రభు వాడు అబద్ధమాడాడు, ఆ సేవ నీ బిడ్డడు అబద్ధమాడాడు. అపవాది సాతానుడు చూపిస్తాడు తండ్రికి. వెంటనే మన ఉత్తరవాది, మన మధ్య లాయర్ గారు ప్రభా ఇదిగో నా రక్తం ప్రతి పాపం కడిగిందయ్యా, నా రక్తం ఈ అబద్ధాన్ని కూడా కడిగింది ప్రభా, ఆ బిడ్డను కరుణించు, ఆ బిడ్డకి ప్రార్థన జవాబియ్యు. ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టం కింద ఉన్నాం ప్రభా. కొత్త చట్టం ఏంటంటే క్షమించడం అనే కొత్త చట్టం కింద ఉన్నాం ప్రభు. మనం పరలోక తండ్రి క్షమించడం అనే కొత్త చట్టాన్ని పట్టుకొచ్చావు, నా రక్తం ద్వారా ప్రతి పాపాన్ని క్షమించానన్నావు, ప్రతి పాపానికి అడిగానన్నావు, అందరిని క్షమించానన్నావు. ఈ క్షమించడం అనే కొత్త చట్టం కింద ప్రభు వాళ్ళు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ చేసిన తప్పులు క్షమించు ప్రభా అని మన పక్షాన ఉత్తరవాది అని యేసుక్రీస్తు వాదిస్తుంటాడు. మన పక్షాన అపవాది మనతో పాపం చేయించి ఆ పాపం తీసుకెళ్ళి యేసు తండ్రికి చూపించి మనల్ని ఆశ్రయించవద్దని, మన ఆయుష్ తీసేయమని, మన మీద ఉన్న తన యొక్క హస్తాన్ని తీసేయమని. దేవుడు హస్తం ఉంది. మన ఫైనాన్స్ మీద దేవుడు హస్తం లేకపోతే మన ఆర్థికంగా ఇంతవరకు రాము. మన యొక్క జీవితం మీద దేవుడు హస్తం ఉంది కాబట్టి ఇంకా ఆయుష్ ఉంది మనకి. మన ఆరోగ్యం మీద దేవుడు హస్తం ఉంది కాబట్టి ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడు కనుక హస్తం తీసేస్తే మన ఆయుష్ ఎగిరి, దేవుడేం చంపడు. దేవుడిచ్చిన ఆయుష్ 120, నరుడు ఆయుష్ 120 ఏండ్లకు. ఒకసారి దేవుడు హస్తం తీసే పరిస్థితి మనం ఏర్పాటు చేస్తాం. చాలా తప్పులు ఉన్నాయి దేవుడికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా.
నువ్వు దేవుడు బిడ్డవి, దేవుడు నమ్మిన బిడ్డవి, దేవుడు నమ్మని వారి సంగతి నేను మాట్లాడలేదు. దేవుడు నమ్మిన బిడ్డగా నువ్వు ఒక వ్యభిచార పాపంలో పడ్డావు, బయటకు వచ్చావు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీ హృదయంలో ఆనందించవు, గర్వించవు, దుఃఖపడతావు. గిల్టీ కాన్షియస్, అరే ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, దేవుడికి వ్యతిరేకంగా ఈ తప్పు చేశాను, గిల్టీ కాన్షియస్ ఉంటుంది. గిల్టీ కాన్షియస్ ఆ నిందారోపణ నేను సేవ్ చేయదు, నిన్ను కాపాడదు. నేనేం కాపాడుతుందంటే, యేసు ప్రభా నీ రక్తంతో ఈ తప్పు కూడా కడిగావు ప్రభా, నేను నీ కృతజ్ఞత కలిగి ఉన్నానయ్యా, ఈ పాపను నువ్వు కడిగావు ప్రభా, ఇక నుంచి నేను ఆ తప్పు జోలికి వెళ్ళనయ్యా, ఇక నుంచి నీ కోసం యథార్థంగా జీవిస్తాను ప్రభా అని తప్పు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. వెంటనే కనికరం పొందుతాం. అబద్ధం వచ్చింది, గబుకు నోట్లోంచి అబద్ధం వచ్చింది, అరే ఛే నేను చిన్నదానికి అబద్ధం ఆడానంటే, దేవుని వ్యతిరేకంగా అబద్ధం ఆడాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి క్షమిస్తుంది. అబద్ధంలో ఉండమని కాదు, నువ్వు పశ్చాత్తాపడు ప్రభు, ఇక్కడి నుంచి నేను అబద్ధం ఆడినయ్యా, పశ్చాత్తాపడి వదిలేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే క్షమాపణ ఉంది నీకు, ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ పాపం ఇది నువ్వు పాపం చేయలేదు, ఎవడో పాపం చేసి, ఎవడో అబద్ధమాడి నిన్ను బాధ పెట్టాడు, ఎవడో నీ మీద నింద మోపాడు, ఎవడో నిన్ను నమ్మించి నిన్ను మోసం చేశాడు, ఎవరో నమ్మించి నీ గొంతు కోసాడు, ఒక రకంగా నిన్ను నమ్మించి మోసం చేశాడు. వారి బలం ఉంది కదా, బలంతో నిన్ను గాయం చేశారు, నిన్నెంతో బాధ పెట్టారు. ఇది నీ తప్పు కాదు, నువ్వు చేసిన పాపం కాదు, ఆడు చేసిన పాపం, అవతలోడు చేసిన పాపం. కానీ విచిత్రం ఏంటంటే, అవతలోడు చేసిన పాపాన్ని నువ్వు బలవుతావు. అది విచిత్రం. ఎలా బలవుతావు అంటే, వాడిని తప్పు చేసినప్పుడు వాడి మీద విరోధ భావాన్ని గనక నువ్వు క్యారీ చేస్తే, ఈ నూతన నిబంధన చట్టం ఏంటంటే క్షమించుట అని చట్టం కింద మనం ఉన్నాం. ఏ తప్పు కన్నా నువ్వు చేసినప్పుడు నువ్వు ఆ తప్పు చేసినట్టు భావిస్తావు. ఒక వ్యభిచారంలో పడితే అది తప్పు నీకు తెలుసు, హృదయంలో ఎంతో గాయపడతావు, బాధపడతావు. ఒకవేళ అబద్ధం ఆడితే గాయపడతావు, బాధపడతావు, నిందారోపణ ఉంటుంది హృదయంలో. కానీ ఇది నువ్వు చేసిన తప్పు కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే, వాడిని ద్వేషించడానికి, వాడి పట్ల పగ కలిగి ఉండడానికి నాకు కారణం ఉంది అని నువ్వు అనుకుంటావు. అవతలోడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు తప్పు చేయలేదు కాబట్టి, అవతలోడు నిన్ను నిందించాడు కాబట్టి, అవతలోడు నిన్ను మోసం చేశాడు కాబట్టి, అవతలోడు నిన్ను గాయపరిచాడు కాబట్టి నువ్వేమనుకుంటావంటే నీలో నిందారోపణ ఉండదు. ఎందుకంటే అవతలోడు చేసిన తప్పు అవతలోడు, ఆ గిల్టీ కాన్షియస్ నీకు ఉండదు. అవతలోడు తప్పు చేశాడు కాబట్టి నువ్వేమనుకుంటావంటే, నాకు హక్కు ఉంది, వాడి మీద కోపం ఉంచుకునే హక్కు నాకుంది, వాడి మీద పగ ఉంచుకునే హక్కు నాకుంది, వాడి మీద విరోధభావం ఉంచుకునే హక్కు నాకుందా నువ్వు అనుకుంటే. ఎందుకంటే అది అవతలోడు చేసిన తప్పు. దీని ఫలితం ఏంట్రా అంటే, మనము నూతన నిబంధన చట్టం ఏంటి తెలుసా, కొత్త చట్టం కింద ప్రతి పాపం క్షమించబడింది. ఇప్పుడు ఇతరులు చేసిన తప్పును నువ్వు క్షమించబద్దుడై ఉన్నావు, కొత్త చట్టం కింద వచ్చావు. వెంటనే సాతాను గారు అంటాడు, ప్రభా అయితే సరే, వాడు చేసిన వ్యభిచారాన్ని క్షమించావు, వాడు చేసిన అబద్ధాన్ని క్షమించావు, వాడు చేసిన అంత క్షమించావు ప్రభా, వాడు చేసిన మోసాన్ని క్షమించావు. ఇప్పుడు ఇంకోటి ఉంది ప్రభా, దానికేమంటావు? వాడు తన సహోదరుడు చేసిన పాపాన్ని క్షమించలేదు, వాడి విరోధాన్ని మోస్తున్నాడు. దీని సంగతి ఏంటి ప్రభా అంటే, దేవుడి దగ్గర సమాధానం లేదు దానికి. కొత్త చట్టం, క్షమించడానికి చట్టం కింద వచ్చేసాం మనం. క్షమించిన చట్టం కింద వచ్చి క్షమించకపోవడం దేవుడి చేతులు కట్టేస్తుంది. నువ్వు క్షమించి వదిలేస్తే జరిగేది ఏం తెలిసిన, వాడి అవతల వ్యక్తి నశించిపోవాలని కాదు, కానీ వదిలేస్తే, నువ్వు ప్రేమించి అతనికి గనక నీళ్ళు ఇస్తే, ప్రేమించి అతనికి నువ్వు మేలు కూడా చేస్తే, అది నెత్తి మీద నిప్పులు కుప్ప పోసినట్టు అవుతాడు. దేవుడి వాక్యం పగ తెచ్చుకొని పడి దేవుడిది, మంది కాదు. మనం క్షమించి వదిలేయాలి. ప్రేమ సహోదరులు, క్షమించకుండా ఆ వ్యసనాన్ని నువ్వు మోస్తే నీకు చాలా డేంజరు. నీ ప్రార్థన జవాబు రాకపోగా డేంజర్. తప్పు చేసిన ఆడైతే నాకు ఎందుకంటే డేంజర్, ఎస్. క్షమించకపోతే నీకే డేంజర్. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది. దాని ముందు ఒక వాక్యం చూసి ముందుకెళ్తాను. కీర్తనలు 37:8 మాట ఉంటుంది, వ్యసన పడకము అది కీడుకే కారణమగును. కీర్తనలు 37:8, వ్యసన పడకము అది కీడుకే కారణమగును అని 139 దావి కీర్తన ఉంది. వ్యసనాన్ని గనక హృదయంలో ఉంచుకుంటే
మనకి కీడు చేసినోడు ఆడు బాగానే ఉంటాడు. ఆ వ్యసనం లేకపోతే ఆ విరోధం హృదయంలో ఉంచుకుంటే అది మనకు కీడుకు కారణం అవుద్ది. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. శిలువ మీద యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం, శిలువ మీద చేసిన గొప్ప బలి అర్పణ. ఆయన గనక ప్రభా నేను వీళ్ళని క్షమిస్తున్నాను అనకపోతే ఆయన సిలువ కూడా వ్యర్థమై ఉండేది. అందుగురించే సిలువను ఎక్కినప్పుడు ఆయన యొక్క మొదటి మాట ఏంటి తెలిసిన? తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని మొదటి మాట. చూద్దాం చూడండి. మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు నేను చదువుతాను, వినండి. ఆ సమయంన పేతురు 21 నుంచి 35 వరకు. 18వ అధ్యాయము మత్తయి 18, 21 నుంచి 35 వచ్చిన. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకు కాదు, 77 మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 times 7 అంటే 7 × 7 × 7 × 7 అలా 70 సార్లు ఇంటూ వేసుకెళ్తే కొన్ని కోట్లు వచ్చేస్తాయి. అంటే జీవితాంతం చేసిన తప్పుల్ని క్షమించమని దేవుడు యొక్క ఆజ్ఞ. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. మత్తయి సువార్త 18:23 నుంచి అవుతున్నాను. అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున యజమానుడు వానిని వాని భార్య పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. కాగా దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి అప్పు వానికి క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారంలో అచ్చియున్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాడు గొంతుకు పట్టి, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వేడుకొనను. కానీ వాడు ఒప్పకపోయి అచ్చియున్నది చెల్లించి పరింతరము వాణ్ణి చెరసాలలో వేయించాను. కాగా వాని తోటి దాసులు జరిగిన దాన్ని చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి తమకు జరిగిందంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వారి యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక ఆ అప్పంతయు నీ క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసును కరుణింపవలసి ఉండను కదా అని వాంతారను. అందుచేత మన యజమానుడు కోపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించి పర్యంతము బాధపరుచు వారికి వారిని అప్పగించాను. నోట్ దిస్ పాయింట్. బాధపరుచు వాడికి దేవుడు అప్పచెప్తాడు. మనం ఇంకొకరిని ఆయన మనల్ని క్షమించాడు, మనం ఉత్తరం క్షమించకపోతే బాధపరచు వాడికి అప్పచెప్తాడు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించినడలా పరలోకపు నా తండ్రియు ఆ ప్రకారం మేడల చేయను. దేవుడు మనం క్షమించాడు అనేక పాపాలు, మన జీవితాంతం పాపాలు మనం క్షమించబద్దులై ఉన్నాం. నేనేమి ఇప్పుడు వాడు దుర్మార్గుడు, వాడు అబద్ధికుడు, వాడితో కలిసి చట్టాపట్టాల్సిన తిరమని అంటలే. వాడిని మోసం చేశాడు, నిన్ను బాధ పెట్టాడు, వాడితో కలిసి చట్టాపట్టాలు వేసుకోమని తిరగట్లేదు. దూరంగా ఉంటే ఉండు. కానీ వాడు చేసిన ద్రోహం లేకపోతే నష్టం హృదయంలో ఆ విరోధ భావం, ఆ కోపభావం, ఆ పగ, ఆ అసూయ, ఆ ద్వేషాన్ని మాత్రం మన హృదయంలో క్యారీ చేయకూడదు. దాన్ని తీసేయాలి. ఓకే. బైబిల్ ఏముందంటే, ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించమని. నీ ప్రార్థన సక్సెస్ అవ్వాలంటే ముందు మోకరించి, నీకు ఎవరి మీదైనా కోపం ఉందా, ఎవరి మీద విరోధ భావం ఉందా, ద్వేషభావం ఉందా, ముందు ప్రభువా నేను క్షమిస్తున్నాను అని చెప్పాలి. నేను వారిని క్షమిస్తున్నాను. క్షమించే మనసు లేకపోతే నా ప్రభా నేను వారిని క్షమిస్తున్నాను, ఇంకా నాకు క్షమించే మనసు రాలేదు ప్రభా, ఆ మనసు ఈ ప్రభా నేను క్షమిస్తున్నాను ప్రభా అని చెప్పాలి. నీ ప్రార్థనకు అడ్డుండదు. అనేకమైన దోషాలు క్షమించాడు దేవుడు నిన్ను. ఇప్పుడు ఈ చట్టం కింద క్షమాపణ, ఈ యుగ ధర్మం, ఈ నూతన నిబంధన యుగం ఇది. ఈ యుగ ధర్మం ఏంటంటే క్షమించడం. అందుకు యేసు సిలువను ఎక్కినప్పుడు కూడా ఆయన గనక క్షమించకుండా సిలువను ఎక్కింటే ఆ సిలువ హోమం అంతా వేస్ట్ అయ్యేది. ఫస్ట్ మాట, తన హోమం, తన బలి, తన సమర్పణ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందు క్షమించాలనే సూత్రాన్ని యేసు ప్రభు కూడా పాటించాడు. అందుగురించి సిలువ మీద పలికిన మొదటి మాట, ప్రభువా వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇంకొక ఉపమానం చదువుతాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుతాం చూడండి.
చాలా ఇంపార్టెంట్. నీ ప్రార్థనకు, నీ జీవితానికి, నీ విశ్వాసానికి ఇది మాత్రమే అడ్డు. ఇది కనుక తొలగించుకున్నావా, నీ సక్సెస్, నీ విజయాన్ని ఎవడు ఆపలేడు. 5వ అధ్యాయం 23 నుంచి చదువుతాను చూడండి. 5వ అధ్యాయము 23 నుంచి. కావున బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుంచి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీ జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అంగీకరించము. ఇక్కడ దేవుడు కానుకేస్తున్నప్పుడు ఇవ్వండి 30 60 100 నీకు రావాలి. యాక్చువల్గా దేవుడికి ఇచ్చింది. ఇవ్వకపోవడానికి దేవుడు అడ్డేం లేదు. దేవుడు తన పని చేసుకుంటాడు. అడ్డగిస్తుంది సాతానుగాడు. కారణం చెప్పమంటారా? నువ్వు కానుకేసినప్పుడు, ప్రభా ఆ పలానా వ్యక్తి మీద నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రభా అతను నేను క్షమిస్తున్నానని అర్పణ. వీలైతే నువ్వు వెళ్ళి సఖ్యమైతే, అంటే అన్నిసార్లు సాధ్యం కాదు, కొన్ని 90% సాధ్యమే. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని వెళ్ళి సమాధానం పడాలి. స్నేహితుడా, వాడిని తప్పు చేశాడు, వాడిని మీద అబద్ధం ఆడాడు, నీకు వాడి మీద కోపం వచ్చింది, తప్పాడిది, అయినా నువ్వు వెళ్ళి సహోదరుడా క్షమించు, నీ మీద కోపం పెట్టుకున్నాను, ఏమనుకోవద్దు, చిన్న ఫోన్ చేసి చిన్న లెటర్ రాసి ఏమనుకోవద్దు, ఆ కోపాన్ని నేను తీసేసుకుంటున్నాను అని నువ్వు చెప్పాలి. చెప్పడం వల్ల నువ్వేదో వీక్ కాదు, నువ్వేదో బలహీనుడు కాదు, నువ్వేదో ఓడిపోయినట్టు కాదు. సాతానుగాడు నీకు అడ్డు రాకుండా చేసుకుంటున్నావు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు 30 60 ఆశీర్వాదాన్ని అడ్డు రాకుండా నువ్వు తెలివిగా సాతానుగాడు నీ జారికి రాకుండా అడ్డు తొలగించుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే సాతానుగాడు అడ్డు తొలగించుకున్నావో నీ ఆశీర్వాదాలకు అడ్డు ఉండదు. చూడండి, అంతేకాదు అందుకొచ్చి యేసు ప్రభు నువ్వు అర్పించిన అర్పణ, సమర్పణ, కానుకలు, ప్రార్థన, వీటికి ముందు నిన్ను బాధ పెట్టిన వాడిని పక్కన నీ హృదయంలో ఉన్న పగ, కోపం, ద్వేషం, వెంటనే ఆ వ్యక్తిని ప్రభు నేను క్షమిస్తున్నాను చెప్పాలి. యేసు ప్రభు కూడా చేశాడు. యేసు ప్రభు తన జీవితాన్ని బలిగా అర్పిస్తున్న సమయం ఇది. సెలువు మీద తన జీవితాన్ని, రక్తాన్ని దారపోస్తున్న సమయం ఇది. తన జీవితాన్ని బలిగా అర్పిస్తున్న సమయం ఇది. యేసు ప్రభు చేసిన మొదటి పని ఏంటి తెలిసిన? ఇదే చేశాడు. ప్రభా వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడము, తరువాత వచ్చి నీ అర్పణ అర్పించము. నీ ప్రతివానితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ప్రతివాదితో గుర్తుపెట్టుకోండి. ప్రతివాది అంటే సాతానుడు, ఉత్తరవాది అంటే మన పక్షాన వాదించేవాడు యేసుప్రభు. సాతానుకు అపవాదికున్న ఇంకొక పేరంటే ప్రతివాది, అంటే మనకు వ్యతిరేకంగా వాదించేవాడు. ఉత్తరవాది అంటే మన కోసం వాదించేవాడు, మన క్షేమం కోసం వాదించేవాడు లాయర్. మన క్షేమం కోసం వాదించే లాయర్ ఉత్తరవాది. మనల్ని ఎలాగని శిక్షించాలనుకునే లాయర్ ప్రతివాది. ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడు. లేనిలా ఒకవేళ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటి నువ్వు చెరసాల్లో వేయబడేవు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. టిల్ యూ పే యువర్ లాస్ట్ డైమ్, లాస్ట్ కాయిన్. కడపటి కాసు చెల్లించేంత వరకు బయట రావు. ఈ యుగ ధర్మం. సాతాను నీ మీద నింద మోపుతాడు. ప్రభాయుడు వ్యభిచారం చేశాడు. దేవుడు అంటాడు, ఆ వ్యభిచార పాపాన్ని కూడా నా కుమారుడిని యేసు రక్తంతో కడిగాడు, క్షమించాడు నా కుమారుడు. ఇప్పుడు కొత్త చట్టం అయ్యా, సాతాను కొత్త చట్టం, క్షమించడం చట్టం కింద ఉన్నాం మేము. ప్రభాయుడు అబద్ధం ఆడాడు, క్షమించాడు, అది యేసు రక్తంతో కడగబడింది. వాడు తన పాపాన్ని చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి వాడు కనికరం పొంది, వాడు క్షమించబడ్డాడు. నువ్వేమీ వాడి గురించి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. సాతాను గారు ప్రభావిడు నీ బిడ్డ ఏంటి తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి కనికరం మేము క్షమిస్తాం. ఒప్పుకొని ఎప్పుడైతే పాపాన్ని తప్పు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు మేము క్షమిస్తాం. అంతేకాదు అతను చేసిన తప్పు కూడా యేసు రక్తం ప్రతి పాపం కడిగింది, సాతాను అతని మీద నింద మోపలేవు అంటాడు. ఇప్పుడున్నది క్రొత్త యుగధర్మం ఏంటంటే, ఈ నూతన నిబంధన యుగధర్మం ఏంటంటే క్షమించడం. వెంటనే సాతానుగాడు వంకరగా ఒక నవ్వి, ప్రవ్వా వీడి తప్పులన్నీ క్షమించావు, కానీ వీడు ఈ క్షమించడం అనే చట్టం కింద ఉన్నాం కదా మనం, వీడు తన సహోదరుని క్షమించలేదు, ఇప్పుడేమంటావు? కాబట్టి వీడి మీద వీడి ఆరోగ్యం పాడు చేసే అధికారం నాకుంది. వీడు క్షమించలేదు కాబట్టి వాడి ఫైనాన్స్ని పాడు చేసే అధికారం ఉంది. వీలైతే వాడిని మరణంలోకి లాగే అధికారం కూడా నాకుంది.
వీడు క్షమించలేదు. కొత్త చట్టం అన్నావు, క్షమించే చట్టం అన్నావు, క్షమించే చట్టం కింద వాడు లేడు. వాడు చేసిన తప్పులన్నీ వ్యభిచారం అన్నీ నువ్వు కడిగేస్తానన్నావు. కానీ ఇప్పుడు క్షమాపణ చట్టం కింద ఉన్నానన్నావు, కొత్త చట్టం అన్నావు, క్షమాపణ చట్టం అన్నావు. ఈ క్షమాపణ చట్టం కింద వీడు కొత్త చట్టం కింద చేసిన తప్పు ఏంటంటే క్షమించట్లేదు, కాబట్టి వీడి మీద నాకు అధికారం ఉంది అనగానే ఇక దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేడు. చూడండి, నీ ప్రతివాది న్యాయాధిపతికి, అంటే దేవుడు కప్ప చెప్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతు కప్ప చెప్తాడు. అంతటా నీవు చెరసాల్లో వేయబడతావు, కడపటి కాసు చెల్లించేంత వరకు. కడపటి కాసు చెల్లించేంత వరకు. దురదృష్టం ఏంటంటే మన ప్రతి పాపాల శిక్షాన్ని భరించాడు. మన తప్పులకు, మన పాపాలకు శిక్ష, మన వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, వీటన్నిటికీ భరించాడు ఆయన. భరించి కొత్తది క్షమాపణ విడుదల చేశాడు ఆయన. ఇప్పుడు నీ ఈ తప్పు ఏంట్రా అంటే క్షమించలేకపోవడం. అక్కడ దేవుడు సైలెంట్ అయిపోతాడు. దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు అనుకుంటావు వాడు తప్పు చేశాడు కాబట్టి నాకు హక్కు ఉంది. నేను తప్పు చేయలేదు, వాడు తప్పు చేశాడు, వాడు నన్ను మోసం చేశాడు, వాడు అబద్ధం చెప్పాడు, వాడు నాకు వెనకాల గోతులు తప్పాడు, వాడు నమ్మించి మోసం చేశాడు, కాబట్టి కోప్పడే హక్కు, పగ ఉంచుకునే హక్కు నాకుందని నువ్వు అనుకుంటున్నావు. లేదు 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 అలా అనుకోవడం సాధన అనుకుంటారు. అది సాధన అబద్ధం. అదే నువ్వు క్షమించి తీరాలి. క్షమించకపోతే వాడు బాగానే ఉంటాడు, నువ్వు నష్టపోతావు. వాడు బాగానే ఉంటాడు, సాతాను గాడు నీ మీద అన్ని విధాలు అటాక్ చేస్తుంటాడు. నీకు అర్థం కాదు, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, దశభాగం ఇస్తున్నాను, సేవ చేస్తున్నాను, ప్రభు ఏంటి కష్టం, ఎవరి కష్టం ఏంటి, నాకు ఆరోగ్యం బాగుపడకపోవడం, ఎందుకు నేను అప్పుల నుంచి ఇంకా బయటపడకపోవడం, ఎందుకు నా బిడ్డకి ఇంకా పెళ్లి కాకపోవడం, ఎందుకు నా ప్రార్థన జవాబు రావట్లేదు, కొట్టుకుంటుంటావు పక్క. ఎందుకంటే ఎక్కడ మేము తప్పు చేయలే. అవతల వ్యక్తి, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ నీ మీద చెడుగా అబద్ధాలు ఆడారు, వాళ్ళు తప్పు చేస్తే నువ్వు చేయలేదు. నీకు అర్థం కాదు. మనం కొత్త చట్టం కింద ఉన్నాం. ప్రభా వీడు చేసిన తప్పులన్నీ క్షమించా, బాగానే ఉంది, వీడు ఇంకొకటి కూడా చేశాడు ప్రభా, క్షమించలేదు, దీనికేమంటావు ప్రభా అంటే యేసు సైలెంట్ అవుతాడు. ప్రభా ఈ తప్పు వాడు చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన పట్టుకుంటాను. యేసు ఏమనలేడు. బంట్రోతు కప్పు చెప్తాడు, కడపటి కాసుకెళ్ళి చెల్లించేంత వరకు. విచిత్రం ఏంటంటే మన తప్పులన్నిటికీ ఆయన శిక్ష భరించి మరలా ఈ భూమి మీద నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి ఒకళ్ళు చనిపోతే దేవుడు రాజ్యానికి వెళ్తావు, అది వేరే సంగతి. కానీ భూమి మీద బంట్రోతుకి అప్పచెప్తాడు. ఆ ప్రతివాది యొక్క బంట్రోతుకి అప్పచెప్తాడు. ప్రతివాది అంటే సాతానుగాడు. వాడు నీ ఫైనాన్స్ మీద దాడి చేస్తున్నాడేమో, నీకు క్యాన్సరా లేకపోతే ఏదో కరోనానా ఏదైతేనే పెడుతున్నాడేమో, నీ అప్పు నుంచి బయట రాలేకపోతావు. నీకు అర్థం కాదు, నేను అన్నీ చేస్తున్నాను, దేవుడికి అన్నీ చేస్తాను, ఎందుకు రాలేకపోతున్నాను? ఇక్కడ మాత్రం దేవుడు ఏం చేయలేని పరిస్థితి. నువ్వు క్షమించకపోతే దేవుడు ఏం చేయలేని పరిస్థితి. సహోదరుడా, దేవుడు బతిమాలు కొంచెం వాడు క్షమించమని. క్షమిస్తే సాతాన్ని నప్పచెప్పడు. సాతానికి ఒక తంతాడు నీ జీవితంలో. క్షమించడం చాలా ఇంపార్టెంట్. చాలా. ఒక సంఘటన చెప్పాలని ఆశపడతాను. ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్, మంచి క్రైస్తవురాలను విన్నాను. వాడు కుమారుడు డిగ్రీ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నాకు ఫోన్ చేశాడు, అయ్యా మా అమ్మగారికి క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్, ఆవిడ ఇంకా ఇంకొక నెల కంటే ఎక్కువ బాధదని చెప్పారు, ఇంకో 2-3 రోజులు ఆపరేషన్ కూడా ఉందని చెప్పారు, మీ గురించి విన్నానండి అన్నాడు. అయ్యా ఇదేదో నా చేతుల్లో మ్యాజిక్ లేదు, కానీ నా నోట్లో మాత్రం దేవుడి మాట ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, అది సత్యం ఉంది నా నోట్లో, ఆ సత్యం స్వతంత్రం చేస్తుంది. మీరు వచ్చి ఒకవేళ నేను అలాగో హాంఫర్ట్ అనే అది కాదు, దేవుడు వాక్యం మిమ్మల్ని హీల్ చేయాలి, కాబట్టి వాక్యాన్ని వివరించడానికి మీ అమ్మగారు నాకు టైం ఇస్తారా అన్నాను. ఇస్తారండి అన్నాను. వేరే ఊరు నుంచి, ఇక్కడి నుంచి మన విశాఖపట్నం నుంచి 3 గంటల జర్నీ. నేను ఒక క్యాంప్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు. సో అతను రాత్రి 10:30కి వాళ్ళు వస్తూ ఉన్నారు. రాత్రి 10:30కి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆమెతో ఇంచుమించు 2 గంటల దాకా మాట్లాడాను. ఆవిడ గురించి వాళ్ళ కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యేసు ప్రభుని చూశాను, యేసు ప్రభు తర్వాత అలాంటి వ్యక్తిని మా అమ్మనే చూశానండి. మా అమ్మ ఎప్పుడు ఆడి తప్పడం నేను చూడలేదండి. అనేక మంది సేవకు సహాయం చేయడం నేను చూశానండి. చర్చిలో అన్ని కార్యక్రమాలు మా అమ్మగారి ముందు ఉంటారండి. తను స్వయంగా 2-3 చర్చిలు కట్టించిందండి. అనేక మంది సేవకులు పోషించిందండి. మా అమ్మకి ఎందుకు రావాలి ఇది, ఈ క్యాన్సర్ మా అమ్మకి ఎందుకు రావాలి అని ఆ కుమారుడు అడుగుతున్నాడు. సరే రమ్మను, మీ అమ్మగారు రమ్మను, మాట్లాడతాను చెప్పాను. వచ్చింది ఆవిడ, కూర్చున్నాం. ఆ మాట ఈ మాట మాట్లాడాను. అమ్మ నీ హృదయంలో ఏదైనా బాధ ఉంటే, వేదన ఉంటే, ఏదైనా ఒక తీరని బాధ ఉంటే ఉన్నట్టుంది నాకు చెప్పండి అమ్మా, అదేంటో నాకు చెప్పండి. ఎందుకంటే దానికి
నీ నీ యొక్క క్యాన్సర్ స్వస్థపడడానికి సంబంధం ఉంటుందమ్మా? చెప్పండి, మీ హృదయం వైపు చెప్పండి నాతో. పాస్టర్ గారు, నేను నా భర్త విడాకులకు అప్లై చేసుకున్నామండి. ఎందుకమ్మా అన్నాను. ఒకరోజు నా భర్త కోసం నా తల్లిదండ్రులు ఎదిరించానండి. గొప్ప పొజిషన్, మంచి ఉద్యోగాలు విడిచిపెట్టానండి నా భర్త కోసం. ఎంతో ప్రేమించానండి. నా భర్త పట్ల యథార్థంగా ఉన్నాను నా జీవితంలో. అయితే నా భర్త నన్ను మోసం చేశాడండి. ఒకరోజు వచ్చి భర్త తన యొక్క గిల్టీ కాన్షియస్నెస్ వచ్చి చెప్పాడు నాతో, అమ్మాయి నన్ను క్షమించి నేను మోసం చేశాను. నాతో పనిచేస్తున్న ఒక ఆవిడతో నేను వ్యభిచారంలో పడ్డాను, నన్ను క్షమించు. ఇంక నేను ఒకరోజు ఆమెతో క్యాంప్కి వెళ్ళి క్యాంపులో ఆమెతో వ్యభిచారంలో పడ్డాను, నన్ను క్షమించు. నేను చేసిన తప్పు, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు ఈమె చాలా బాధపడిపోయింది. నీకోసం నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నా జీవితం అంతా నీకోసం ఎంతో యథార్థంగా ఉన్నాను, నీకోసం ఎన్నో పోగొట్టుకున్నాను, ఇదా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం, ఇదా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం అని ఆమె హృదయంలో విపరీతమైన బాధ పెట్టుకుంది, విపరీతమైన కోపం పెట్టుకుంది భర్త మీద. ఇక భర్త ఆ రోజు నుంచి కసపసలు భర్తతో మాట్లాడడం మానేయడం, ప్రతిసారి భర్తను వేధించడం. నేను యథార్థంగా ఉన్నాను, నువ్వు యథార్థంగా లేవు, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, నాకు మోసం చేసావు, నమ్మించి గొంతు కోసావు, నువ్వు చేస్తావా, ఇంకొక వ్యక్తి విచారణలో పడతావు. పాపం ఆ ప్రేమ చూపించి క్షమిస్తే ఆ భర్త చెప్పాడు, తను చేసిన తప్పుని చెప్పాడు, క్షమించమని అడిగాడు. ఇక నేను చేయనని, కానీ ఈవిడ క్షమించడానికి ఒప్పుకోలే. ఆ భర్త సంఘంలో ఒక పెద్ద మనిషి పాపం. ఆ రోజున చర్చికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన అంశం ఉందని చేయగలరా అంటే, చెప్పమ్మా ఏంటమ్మా అంశం అనగానే, మా ఆయన వ్యభిచారంలో పడ్డాడండి, ఆయన కోసం ప్రార్థన చేయండి. పాపం ఆయన తల కొట్టేసినట్టు అయిపోయింది. చర్చిలోంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. ఇంక ఈవిడ మానకపోయేసరికి ఆయన వచ్చి, ఎలాగ నీకు నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు, కాబట్టి నిజంగా నీతో తెగతంపులు చేసుకుంటున్నాను, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంక నీ దగ్గర ఉండను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక్కడ తప్పు చేసింది భర్త, యాక్చువల్గా శిక్ష అనిపిస్తుంది ఈవిడ. ఎందుకు చెప్పండి, కారణం చెప్పమంటారా? ఆ విరోధాన్ని, ఆ పగని హృదయంలో ఆ కోపాన్ని క్యారీ చేస్తుంది, మోస్తుంది హృదయంలో. ఎప్పుడైతే క్షమించలేదో గుర్తుపెట్టుకో. దుష్టుడైతే, దుర్మార్గుడైతే దూరం ఉండు. నేనే వాళ్ళతో చెట్టాపట్టాలు వేసుకుని ఉండమల్లా. వాళ్ళు దుష్టులు దూరం ఉండడం దేవుడు వాక్యం ఉండదు. దుష్టులే దూరం ఉండు, నేను కాదంటలేదు. కానీ విడాకులు ఇస్తే ఇయ్యి. విడాకులు ఇవ్వడానికి నాకు నేనేం సేవకుడిగా నేను అనుమతించను. అది ఇస్తే ఇయ్యు, అది నీ ఇష్టం. కానీ కోపాన్ని, ఆ పగను క్యారీ చేయద్దు, హృదయంలో క్యారీ చేయదు. క్షమించి వదిలేయాలి. ఎవరికి లాభం అంటే అతనికి కాదు లాభం, నీకు లాభం. అవ్వాది కడపటి కాస్ట్ చెల్లించేంత వరకు నిన్ను బాధ పెట్టడం. ఇది అపవాదకు చోటిచ్చావు. ఇప్పుడు వాడు నీ బాడీ మీద అటాక్ చేశాడు అని చెప్పి వాక్యం చూపించాను. అమ్మా, నీ భర్తను క్షమిస్తే ఈ క్యాన్సర్ నుంచి బయటపడతావు, నీ భర్తను క్షమిస్తే ఈ క్యాన్సర్ నుంచి బయటపడతావు. అమ్మా, చాలా ఈజీ క్యాన్సర్ నుంచి బయటపడ్డావు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత వచ్చిందమ్మా నీకు. ఆ స్వస్థతను ఆపుతుంది ఏంట్రా అంటే, యేసు ప్రభువు ఒకటి పదే 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 చెప్పింది ఏంటంటే, నీ విరోధులను క్షమించమని. పగ, కోపాన్ని హృదయంలో క్యారీ చేయకూడదు. డాక్టర్ కూడా చెప్తున్నారు, ఆ పగ కానీ కోపాన్ని కానీ ఎవడది క్యారీ చేస్తాడో ఆడి జీవితంలో చాలా జబ్బులు ఉంటాయండి. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్లు ఉంటాయి, క్యాన్సర్లు వస్తాయి. క్యారీ చేయొద్దు, హృదయంలో మొయ్యొద్దు అని చెప్పినప్పుడు ఆవిడ కన్విన్స్ అయింది. కరెక్టేనండి. ఆవిడ నన్ను ప్రశ్న అడిగింది, తప్పు చేసింది ఆడైతే శిక్ష నాకు వచ్చింది ఏంటండి? అమ్మ, వాడు తప్పు చేస్తే దేవుడు ఆయన కొడతాడు, తిడతాడు, సరి చేస్తాడు. దేవుడేమో చేతకాని వాడు కాదు. నిన్ను బాధ పెట్టిన వాడు నువ్వు క్షమించి వదిలేస్తే దేవుడు చూసుకుంటాడు అక్కడి నుంచి. ఆయన చేతిలో పడ్డ భయంకరం. ఆయన చంపేడు వెంటనే. వాడు సరిదిద్దపడడానికి కొడతాడు, వాడు సరి చేయడానికి. అంతగా వాడు సరి చేయబడకుండా పదే పదే నీ మీదకి వస్తే చచ్చిపోతాడు కూడా, చచ్చిపోతాడు. నీ బాధ్యత కాదు, నీ పని క్షమించడం. అతను చావాలని కోరుకోకూడదు, నీ బాధ్యత దేవుడికి అప్పచెప్పాలి అని చెప్పినప్పుడు ఆవిడ కన్విన్స్ అయ్యి ఆ రోజు రాత్రి ఒప్పుకుంది. అవును బ్రదర్, నేను క్యారీ చేశాను హృదయంలో అతని పట్ల కోపాన్ని, ఆ పగను క్యారీ చేశాను, నేను మోసాను ఇంతకాలం. తీసేయండి చెప్పండి దేవుడికి, ప్రభా ఈరోజు నుంచి అతను క్షమిస్తున్నాను, నా భర్త నేను క్షమిస్తాను చెప్పండి. వెళ్ళిన తర్వాత 3 రోజులు ఫోన్ కాల్ వచ్చింది. అలా కొడుకు ఫోన్లో గెంతుతున్నాడు, అన్నా నా తల్లి క్యాన్సర్ లేదన్నా, క్యాన్సర్ పోయిందన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధపరచువాడికి దేవుడు అప్పచెప్పకుండా ఉండాలంటే, కడపటి కాస్ట్ చెల్లించకుండా ఉండాలంటే నువ్వు క్షమించాలి. ఇక్కడ మరి బాధపరచువాడికి అప్పచెప్పబడతాం మనం.
ఈ ఒక్క మిస్టేక్, దేవుడు నమ్మని బిడ్డవైన నువ్వు ఈ ఒక్క మిస్టేక్, ఈ ఒక్క పెద్ద అడ్డుబంట నువ్వు తొలగించుకోగలిగితే, ఎలా తొలగించుకోవాలండి? ఒకవేళ వాళ్ళు చేసిన నీ జ్ఞాపం వస్తే, ప్రభువా నాయన వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, వాళ్ళని క్షమిస్తున్నాను, క్షమించే మనసు నాకు ఈ ప్రభువా, వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, క్షమించే మనసు నాకు, నా జీవితాన్ని పాడు చేశారు, క్షమించే మనసు నాకు ఈ ప్రభు. నిన్ను పాడు చేసినట్టు బాగానే ఉంటాడు, గుర్తుపెట్టుకో. విరోధ భావం నువ్వు మోస్తే ఆ బాధపరచు వాడికి నువ్వు అప్పచెప్పడతావు, అవతలోడు కాదు. వాడి దాడి దేవుడు చూసుకుంటాడు, వాడి దాడి కోస్తాడు, అది వేరే సంగతి. నువ్వు వేయకూడదు. అవతలోడు నిన్ను తప్పు చేసి నువ్వు తప్పు చేయకుండా బాధపరచు వాడికి అప్పచెప్పబడి నువ్వు లోనవడం, బాధకు లోనవడం, నీ జీవితాన్ని నష్టపోవడం చాలామంది క్రైస్తవ జీవితం జరుగుతుంది. ఆ రోజు వాడికి అప్పచెప్పి వాడికి బతిమాలాను, అమ్మ నువ్వు గనక నీ భర్త పట్ల ఆ యొక్క విరోధ భావం తీసేసుకుంటే, క్షమించగలిగితే నీ రోగం బాగుపడతాను. ఆవిడ గ్రహించింది, మర్మాన్ని గ్రహించింది. అవునండి, నా భర్తని చాలా ద్వేషించాను, నేను చాలా ద్వేషించాను. విడాకులు కూడా అయిపోయినట్టున్నాయి వాళ్ళకి. విడాకులు అయితే దూరంగా ఉంటే ఉండదు, అది వేరే సంగతి. కానీ విరోధ భావాన్ని హృదయంలో మోయొద్దు. నువ్వు క్షమిస్తే అవతలోడు నువ్వు క్షమించడం వల్ల నువ్వేదో, ఒక భక్తుడు అంటాడు, మీక్నెస్ ఈజ్ నాట్ ద వీక్నెస్, ఇట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హార్ట్. మీక్నెస్, సాత్వికంగా ఉండడం అంటే నువ్వు వీక్నెస్ కాదేదో, నువ్వేదో సమాజంలో బలహీనుడు కాదు. ఎవడైతే హృదయంలో బలంగా ఉన్నాడో ఆడే సాత్వికంగా ఉండగలడు. ఎవడ హృదయంలో బలంగా ఉన్నాడో వాడే క్షమించగలడు. బలహీనుడు క్షమించలేడు, వెళ్ళిపోతాడు, యుద్ధానికి వెళ్ళిపోతాడు, దెబ్బలాడికి వెళ్ళిపోతాడు. ఆడి మీద పగ తీర్చుకోవడానికి నిజంగా బలవంతుడైతే క్షమిస్తాడు. వాడు తప్పు చేసి నువ్వు శిక్ష అనిపించడం న్యాయం కాదు. ఇతరులు ఎవరో నీ పట్ల తప్పు చేసి విరోధ భావం నువ్వు పెంచుకొని సాతానికి నువ్వు దొరికిపోవడం అన్యాయం. దయచేసి క్షమించు. క్యాన్సర్ నుంచి ఇలా ఇదే కాదు, నా జీవితం చాలామంది ఇది డీల్ చేస్తాను. వాళ్ళకి ఎవరి మీద కోపం ఉందా, విరోధ భావం ఉందా, డీల్ చేస్తాను. అది బయటకు రాగానే వాక్యం చెప్పి వాళ్ళు సరి చేయగానే చాలామంది హీల్ అవ్వడం నేను చూశాను, స్వస్థపడడం నేను చూశాను. ఆవిడకి క్యాన్సర్ హీలింగ్ 28 3 రోజుల తర్వాత ఆ కుర్రాడు ఫోన్ చేసి గెంతున్నాడు, అన్నా మా అమ్మకి క్యాన్సర్ లేదన్నా, మా అమ్మకి క్యాన్సర్ లేదన్నా. హల్లెలూయా. దేవుడు పెట్టడమేంటి, సాతాను దొరికిపోయావు. దేవుణ్ణి నమ్మి సాతాను దొరికిపోయి, ఏంటి కష్టం వెంబడి కష్టం, ఏంటి నాకు దెబ్బ వెంబడి దెబ్బడి, ఏంటి కష్టం వెంబడి కష్టం, ఏంటి నీకు తెలియట్లేదు ఒక విషయం. నువ్వు అన్ని విషయాలు బాగున్నావు, చర్చకు వస్తున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు, దేవుడికి కానుకలు ఇస్తున్నావు, అయినా సరే అపాధికి దొరికిపోతున్నావు. బాధపరచేవాడు దొరికిపోవడం కారణం ఏంటంటే క్షమించకపోవడం. నువ్వు క్షమించడం ఆడికి లాభం కాదు, నీకు లాభం. ఆడి సంగతి దేవుడు చూసుకుంటాడు, నీకు లాభం. నీ ప్రార్థనకు గడ్లేదు. నీ ప్రార్థనకున్న ఒకే ఒక అన్నం, ఒకానొక పెద్ద అడ్డు, మిగతా అడ్డులేని చిన్న అడ్డులే. ఒకవేళ పాపం చేస్తే వ్యభిచారంలో పడ్డాను, అది నా దృష్టి ప్రకారం చిన్న అడ్డే. నీకు ఎలాగ నీలో తప్పు చేసి పశ్చాత్తాపం నేను ప్రభావ నన్ను క్షమించు ప్రభావ, ఇంకెప్పుడు చేయనయ్యా అని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు. అది నీ ప్రార్థనకు అడ్డు కాదు. నీ ప్రార్థనకు పెద్ద అడ్డు ఏంట్రా అంటే క్షమించకపోవడం. నువ్వు క్షమించాలని కోరుతున్నాను. క్షమించి ఈ రోజున నీకు విరోధంగా ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమించి ఒకసారి జ్ఞాపం చేసుకో. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని జ్ఞాపం చేసుకో. ప్రభా వీటి పట్ల విరోధంగా ఉన్నాను, నేను క్షమిస్తున్నాను అయ్యా. ఈమె పట్ల నాకు విరోధ భావం ఉంది, ఈమెను క్షమిస్తున్నాను. ఇతని పట్ల నాకు విరోధ భావం ఉంది, ఇతను నేను క్షమిస్తున్నాను అయ్యా. క్షమించే మనసు ఇంకెక్కువ మనసు పెంచి ప్రభా. క్షమించే మనసు మాత్రమే కాదు కదా ప్రభా, వాడిని ప్రేమించే మనసు కూడా నాలో పెట్టి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రేమించకపోతే పేడా పోయింది. నువ్వు వాళ్ళని ప్రేమించాలి, ప్రేమించకపోతే పేడపోయింది. క్షమించకుండా ఉండొద్దు, విరోధాన్ని మొయ్యొద్దు హృదయంలో. నువ్వు నష్టపోతావు. బాధపరచువాడికి అప్పచెప్పబడతావు, సాతానుకి అప్పచెప్పబడతావు. నువ్వు ఇది ఒక్క అడ్డు కనుక నువ్వు తొలగించుకోగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. సేవకుడా, గొప్ప సేవ జరగాలి, అద్భుతాలు జరగాలి ఆశిస్తే ఫస్ట్ నీ విరోధులను క్షమించడం నేర్చుకో. అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకరమైన దేవుడి సహాయం చూస్తావు, ఆశ్చర్యకరమైన ప్రొటెక్షన్ చూస్తావు. ఏ తెగులు నీ కూడా సమీపించదు. కరోనా నీ మీద రాకపోవడానికి నువ్వు సర్వ్ చేసుకోవాల్సిన గొప్ప పాయింట్ ఇది. నీ మీద నీ కుటుంబం మీద రాకూడదని కోరితే ఫస్ట్ నీ విరోధులను క్షమించి తర్వాత ప్రార్థించే ప్రభా, ఏ తెగులు నా గుడాలను సమీపించకుండా చూడు ప్రభా ప్రార్థించే. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ సహోదరుడా, ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాను. దయచేసి నీకు విరోధమైన వ్యక్తిని నువ్వు క్షమించాలి. యేసు ప్రభు కూడా ఫస్ట్ సిలువను ఎక్కిన ఫస్ట్ మాట, ప్రభా వీరేం చేస్తున్నారు మీరు తెలియదు,
తెలుసు ఆయనకి. ఆ మాట చెప్పకపోతే ఆయన చేసే సిలువ అంతా వేస్ట్ అయిపోను. ఆయన చేసిన సిలువ యజ్ఞం అంతా వేస్ట్ అయిపోను. ఆయన తెలుసు. అందుగురించి ఆయన పదే పదే చెప్పాడు, పరలోక ప్రార్థన చెప్పాడు, మేము మా అపరాధం మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించాం. గ్రేటెస్ట్ ఫెయిత్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రార్థన మీరు అడిగిన వారిని పొందిన నమ్ముడి అప్పుడు మీకు అనుగ్రహించమని చెప్పి వెంటనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే వాక్యం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయించినప్పుడల్లా మీ విరోధులు ఎవరి మీద విరోధులు ఉంటే అని క్షమించండి. హల్లెలూయా. చేయగలిగితే గొప్ప కార్యం చూస్తామని చెప్పి నేను ఎప్పుడైతే అది నేర్చుకున్నానో నా జీవితంలో ఆశీర్వాదం అనుభవించడం అన్నట్టు అది ఎప్పుడైతే నేర్చుకున్నానో తెలుసు. నేను సహాయం చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళి నా గురించి బ్యాక్ బైటింగ్ నాకు తెలుసు. వాళ్ళు నా గురించి ఏమంటున్నారో నాకు తెలుసు. వినపడుతుంటే నాకు అన్నా నేను ఇలాగ అన్నాడన్నా, నీ ముందు ఇలాగ అంటున్నాడన్నా, నేను కన్నా క్షమించడం మొదలెట్టాను. మేమే దేవుని పిల్లరా, మన గురించి ఎవడని చెప్తే మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధం యెహోవాది. మన గురించి ఎవడని చెడు చెప్తే యుద్ధం యెహోవాది. యుద్ధం ఆయన చూసుకుంటాడు. పగ తీర్చుడు ఆయన పని. ఆయన పగ తీర్చుకుంటాడు. నీ పని కాదు. నీ పని క్షమించు చేసి ఈ రోజున ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. కళ్ళు మూసుకొని నీకు విరోధమైన అందరినీ అసలు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువాన్ని క్షమిస్తున్నాను, ఈయనకు క్షమిస్తున్నాను, ఈవెను క్షమిస్తున్నాను, ఇంకో అతను క్షమిస్తున్నాను, ఈవెను క్షమిస్తున్నాను. నువ్వు చెప్పిన తర్వాత ఈరోజు మరి దేవుని యొక్క రక్తంతో చేసిన నిబంధన రక్తాన్ని, ఆయన రక్తాన్ని శరీరాన్ని తిందాం, తాగుదాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం టైం ఇస్తున్నాను నీకు. ఒక నిమిషం టైం ఇస్తున్నాను. క్షమించు. ఆమెను క్షమించు. ఇంకో అతన్ని క్షమించు. నమ్మి వెనక్కి వెళ్ళి గోతులు తీసి నీ గురించి చెడు మాటలు మాట్లాడని క్షమించు. నీ మీద అబద్ధం చెప్పి నీకెంతో నష్టం చేసిన వారిని క్షమించు. నీ మీద అబద్ధం చెప్పి నీ బంధాన్ని, భర్తతో నీ యొక్క బంధాన్ని చెడిపిన వారిని క్షమించు. ఇదిగో నీ భార్యతో ఉన్న అనుబంధాన్ని అబద్ధాల ద్వారా చెడిపిన వారిని క్షమించు. ఇదిగో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, స్నేహితుల మధ్య అనేకులు గాసిప్స్ లేపి వారి స్నేహాలను చెడగొట్టారని మనకు తెలుసు. హృదయంలో ఎంతో వేదన ఉంటుంది మనకి. వారిని క్షమించు. క్షమిస్తే ఈరోజు క్షమించిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన గొప్ప విలువ ఉంది. నీ ప్రార్థన జవాబిస్తాడు. ఆమేన్. నువ్వు క్షమించినట్టయితే నువ్వు మరి దేవుని మన కొరకు చిందించిన రక్తాన్ని ఆయన శరీరంలో పాల్పంపులు పొందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఎవరి దగ్గర దయచేసి మీ దగ్గర ఏదైనా ద్రాక్షారసం ఉంటే లేదా ఏదైనా జ్యూస్ ఉంటే పెట్టుకోండి. వచ్చిన క్రాకర్ కానీ, బిస్కెట్ కానీ, ఏదన్నా ఒక చపాతీ ముక్క కానీ దయచేసి పెట్టుకోండి. మనం రొట్టె ద్రాక్షారసం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అప్పగింపండి రాత్రి ఆ రొట్టెని ఎత్తుకుని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన శరీరం అన్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడన్నావు ప్రభా. ఇది నీ శరీరం వివేచించమంటున్నావు. వివేచిస్తున్నామయ్యా. మా కొరకు శరీరంగా మారిన శరీరం అయ్యా. అంతేకాదు ఈ శరీరం మీద పొందిన దెబ్బలు ప్రభా మా స్వస్థత కలిగించే, మా శాపాన్ని, పాపాన్ని తొలగించే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేత మా రోగాల స్వస్థత కలిగింది. నీకు వందనాలు ప్రభా. అంతేకాదు ప్రభా, నువ్వు నిబంధన ఆ పాత్రను ఎత్తుకొని మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తం అన్నా, పాప క్షమాపణ నిమిత్తమే మీ కొరకు చిందించబడిన నిబంధన రక్షణ అన్నా ప్రభా. నీ రక్తం మా ప్రతి పాపాన్ని కడిగింది. నిన్నటి పాపాన్ని, ఈరోజు పాపాన్ని, రేపటి పాపాన్ని, పుట్టినప్పుడు చచ్చిపోయేదాకా ప్రతి పాపాన్ని రక్తం కడిగినందుకు నీకు వందనాలు ప్రభా. నీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రులుగా మార్చి, నీతిమంతులుగా మార్చి, నీ సింహాసనం వారసులుగా చేసావు, నీ బిడ్డలుగా మార్చావు. నీకు వందనాలు చెల్లించుకుంటావు. ఇదిగో నా రక్తం తిని, ఇది శరీరం తిని రక్తం తాగుచుండగా ఆయన మాలో రోగగ్రస్తుల్ని ఆరోగ్యవంతులు చేయండి. మాలో బలవంతుల్ని బలహీనుల్ని బలవంతులు చేయండి. అలాగే అల్పాయుష్కులుగా ఉన్న వారిని అధికాయుషులుగా మార్చమన్నాడు. సమస్తాన్ని చేతికి చెప్పుకుంటాం. యేసు నామమున పెట్టి ప్రార్థన వినపడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించుగాక. దయచేసి పుచ్చుకుందాం. దేవుడు మనల్ని దీవించుగాక. ఇప్పుడు కానుకలు దశంభాగం కానీ కానుకలను పంపించాలనుకుంటే జాయిన్ చాపల్ చర్చ్ మెంబర్స్ అందరూ నా ఫోటో ఉండి కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని పంపించండి. సీక్ అండ్ సేవ్ జాయిన్ చర్చ్
అంటే రెవరెండ్ లేట్ రాజశేఖర్ గారు చర్చ్ తాడిచెల్లిపాలెం సీకెండ్ సేవ్ జాయిన్ చర్చ్ మెంబర్స్ అందరూ వారి ఫోటో ఉండి కింద వారికి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వారి కుటుంబీకులకు చేరుతుంది. ఆ డబ్బులన్నీ ఆ సీకెండ్ సేవ్ జాయిన్ చర్చ్ మెంబర్స్ అందరూ మీ దేశం భాగాలు మీ కానుకలు ఆ యొక్క ఫోన్పే చేయండి. దేవుడు మీరు దీవించగాక. మీ కానుకల నిమిత్తం ఆఖరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రియా పరలోక తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరిలో ప్రభు ఈ వాక్యాన్ని బలముగా ప్రభా హృదయ లోతుల్లో నాటుటకు మా జీవితంలో ఇది ఒక గొప్ప ప్రతిరోజు మేము ఫాలో అవ్వాల్సిన గొప్ప విధిగా మేము దాన్ని నమ్మి దాన్ని చేయుటకు కృప చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ నా వాళ్ళు భద్రపరుస్తాం. దృష్టి నా పదక ప్రతిక్రియ ఏం చేస్తున్నాం ప్రభా. అంతేకాదు ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రభా నైనా ప్రతి ఒక్కరి బిడ్డలు మా ప్రాణాత్మ దేహాలు ఫైనాన్స్ ఆరోగ్యం మా కుటుంబ సభ్యులు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఆత్మీయస్థితి విద్యా ఉద్యోగం వ్యాపారం పరిచర్య సమస్తం నేను భద్రపరుస్తున్నాం. నేను 30 60 ఉన్నతగా ప్రభు ఫలింపచేయండి. నేను మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి రావచ్చుకలాగా మమ్మల్ని మా కుటుంబాలని నేను భద్రపరుస్తున్నాం. దృష్టి నా పదకు ప్రతిక్రియని చేస్తున్నాం లైక్ చేస్తున్నాం. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా ప్రభా నీ రక్తాన్ని మా కుటుంబం చుట్టూ మా చుట్టూ మా కుటుంబం చుట్టూ పోషిస్తున్నాం. నేను నీ నామములో భద్రపరుస్తున్నాం. నేను భయంకరమైన ఈ తెగుళ్ళు పాండమిక్ రోజుల్లో ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని సురక్షితంగా ఈ యొక్క లోయ నుండి బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాం. అడిగింది ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ అలాగే బిడ్డలు ఇచ్చిన కానుకను 30 60 ముందుగా ఆశించండి. వారి పంటను తినివే ప్రతి పురుగుని వేసంలో గద్దిస్తున్నాను. వారి పంట పొలంలో ప్రభా వారి పంట కష్టార్జితం అకాల పొలం రాలిపోకుండా ప్రభా వారి ఇచ్చిన దాని అంతటి ప్రకారం వారి కుటుంబాన్ని దీవించి ఆశించుకుని నడుచు. సమస్తాన్ని ఇచ్చిన నామములో భద్రపరుస్తూ యేసునామపేట ఈ ప్రార్థన వినపం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెబుదాం అందరం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయను. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. అమ్మ సోదరులకు తిక్కిని తెప్పించు. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే అన్నా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాసం కాపుదల మనకు మన కుటుంబాల సదా తోడైండుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా మరలా వచ్చేవారు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.